హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నాయనమ్మ స్టైల్లో చింతకాయ పచ్చడి చేసింది. మరి ఏ విధంగా ప్రిపేర్ చేసిందో చూద్దాం. నానమ్మ చాలా రోజుల తర్వాత ఈ వంట చేసింది. వాళ్ళ కాలంలో ఇలానే చేసుకునేవారంట. ముందుగా చింతకాయలను అయితే కడిగి ఆరబెట్టింది. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా కడిగి ఆరబెట్టుకుందాం. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో మనం పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. ఈ విధంగా మనం పచ్చిమిర్చిని వేసుకొని అయితే వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడు అందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే పచ్చిమిర్చి చాలా త్వరగా వేగుతాయి. చూడండి, కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని పక్కన అయితే పెట్టింది. ఆ తర్వాత నాయనమ్మ చింతకాయలను కడిగి పెట్టింది కదా, అవి ఆరిన తర్వాత అదే కడాయిలో వేసి చింతకాయల్ని కూడా వేయించుంది. చింతకాయల్ని ఈ విధంగా వేయించి చేయడం వల్ల మనకు జలుబు, దగ్గు అలాంటివి రాకుండా ఉంటాయి. అందుకని చింతకాయలను అయితే వేయించి చేస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల ఎవరైనా తినొచ్చు. చింతకాయ పచ్చడి చాలామందికి పడదు, తినగానే జలుబు, దగ్గు వస్తుంది. అలాంటి వారి కోసం ఈ విధంగా చింతకాయలను వేయించుకొని చేస్తే చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఎలాంటి ఎలర్జీలు, ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి, జలుబు, దగ్గు అలాంటివి. ఈ విధంగా చింతకాయలను అయితే వేయించుకోవాలి. చింతకాయలు, పచ్చిమిర్చి ఇలా వేయించుకొని అయితే మనం పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు పచ్చడి చేస్తున్నా. నేను చింతకాయ అందరూ బాగున్నారని కోరుతున్నా. ఫస్ట్ అయితే మనం వేయించుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఆ పచ్చిమిర్చిని అయితే రోట్లో వేసి దంచుతుంది. మనం చూద్దాం. ఈ పచ్చిమిర్చిలో కొంచెం ఉప్పు కూడా వేసింది. చూడండి, పచ్చిమిర్చికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. క్రిస్టల్ సాల్ట్ వేస్తుంది. ఒక 3-4 స్పూన్స్ వరకు అయితే వేసింది. ఈ విధంగా సాల్ట్ వేసుకొని పచ్చిమిర్చిని అయితే మనం దంచుకోవాలి. కావాలంటే మీరు మిక్సీలో కూడా పట్టుకోవచ్చు, కానీ రోట్లో దంచి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందంట. అందుకని రోట్లోనే దంచింది. నానమ్మ అయితే ఇవాళ చింతకాయ పచ్చడి చేస్తుంది. చింతకాయలను మాత్రం వేయించి చేస్తుంది ఆమె స్టైల్లో. అప్పట్లో వాళ్ళు ఇలానే చేసుకునేవారంట. జలుబు, దగ్గు ఇలాంటివి రాకుండా ఉండడం కోసం ఈ విధంగా అయితే చింతకాయలని వేయించి పచ్చిమిర్చి కూడా వేయించి చేస్తుంది. రోట్లో అయితే వేసి దంచింది. పచ్చిమిరపకాయలు దంచి పక్కన పెట్టుకొని తర్వాత మళ్ళీ చింతకాయ వేసి తొక్కి అది ఇది మిక్సర్ చేసి తొక్కింది ఇట్లా. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు దంచుకొని ఆ తర్వాత చింతకాయలు కూడా దంచుకొని మళ్ళీ 2 కలిపి వేసి దంచుకోవాలి అని చెప్తుంది నాయనమ్మ అయితే. ఈ విధంగా పచ్చిమిర్చి అయితే దంచింది. ఆ పచ్చికారంని మాత్రం పక్కన పెడుతుంది. చూడండి, పచ్చిమిర్చి అయితే మెత్తగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత పక్కన పెట్టుకుంది. ఆ తర్వాత చింతకాయలను అయితే దంచుకోవాలి. మనం మంచిగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా చింతకాయల్ని, ఆ చింతకాయల్ని కూడా ఇప్పుడు దంచుకోవాలి. నెక్స్ట్ నాయనమ్మ చింతకాయలు దంచుతుంది. చూడండి, ఆ చింతకాయల్ని మాత్రం ఇప్పుడు రోట్లో వేస్తుంది. ఇవి కూడా మీకు నచ్చితే రోట్లో దంచుకోండి, లేదంటే మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. మేమైతే రోట్లో వేసి దంచుతున్నాము. దీంట్లో సాల్ట్, పచ్చిమిర్చిలో సాల్ట్ ఎక్కువగా వేస్తే ఇందులో సాల్ట్ ఏం అవసరం లేదు. ఒకవేళ పచ్చిమిర్చిలో సాల్ట్ తక్కువగా వేసారనుకోండి, అప్పుడు ఈ చింతకాయల్లో వేసుకోవచ్చు. చూడండి, వీటిని కూడా మనం మెత్తగా దంచుకోవాలి. చింతకాయలు కూడా త్వరగానే మెత్తగా అవుతుంది. ఎక్కువ టైం కూడా ఏం పట్టట్లేదు దంచడం, ఎందుకంటే మనం వేయించుకున్నాం కదా, వేయించుకున్నాం కాబట్టి చాలా త్వరగా మెత్తగా అయిపోతుంది. ఇంకో రౌండ్ మాత్రం చింతకాయలు వేసింది. దీంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసింది. సాల్ట్ కొంచెం ఇంకా పడుతుంది అనిపించింది, అందుకని చింతకాయల్లో అయితే వేసింది. సాల్ట్ పట్టదు అనుకుంటే ఏం అవసరం లేదు. చింతకాయల్లో కూడా ఉప్పు వేస్తే మెత్తగా అవుతుంది చింతకాయలు అనుకుంటారు, కానీ ఆల్రెడీ ఉప్పు వేయకున్నా కూడా చింతకాయలు త్వరగానే మెత్తగా అవుతున్నాయి. మనం వేయించేసరికి అవి కొంచెం మంచిగా మెత్తగానే ఉంది. ఇట్లా మనం ప్రెస్ చేస్తే చింతకాయ మొత్తం మెత్తగానే ఉంటుంది వేయించుకున్నాం కాబట్టి. దంచేసరికి ఇంకా త్వరగా మెత్తగా అవుతుంది. చింతకాయలు దంచుకున్న తర్వాత ఇంకా మనం పచ్చిమిరపకాయలు దంచి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ 2 కలిపి అయితే మనం దంచుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్టు, ఇంకా చింతకాయ పేస్టు, ఇవన్నీ 2 కలిపి దంచుకుందాం.
ఇప్పుడు ఈ దంచుతున్నప్పుడు కలిసి దంచగానే తర్వాత కొంచెం అందులోనే జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. జీలకర్ర పొడి ఇంకా మెంతుల పొడి 2 స్పూన్స్ మెంతుల పొడి అయితే వేసుకున్నాము. 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాము. మాకైతే ఈ విధంగా పట్టింది. మీరు కూడా మీ క్వాంటిటీకి తగ్గట్టుగా ఆ పొడులు అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఇవి మొత్తం మళ్ళీ ఒకసారి మంచిగా దంచుకోవాలి కలిసేలాగా. మనం సపరేట్ దంచుకున్నాం కాబట్టి 2 కలిసి దంచుకోవాలి. ఎందుకంటే 2 మంచిగా మిక్స్ అవుతాయి కాబట్టి. చూడటానికి మనకు ఇది మొత్తం ఈక్వల్గా కనిపించాలి. ఒక దగ్గర పచ్చిమిర్చి, ఒక దగ్గర చింతకాయలు అలా కాకుండా 2 మంచిగా మిక్స్ అయ్యేలాగా దంచుకోవాలి. ఒకవేళ మీరు మంచిగా మిక్స్ అవ్వలేదనుకోండి, ఇవి లాస్ట్లో ఒక రౌండ్ మిక్సీలో కూడా వేసి తిప్పుకోవచ్చు. తర్వాత 2 కలిసేలాగా దంచుకున్న తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి కూడా వేసుకుందాం. వెల్లుల్లి కూడా వేసి ఒకసారి అయితే పక్కన పెట్టుకుందాం. నేను నానమ్మ ఈ దంచి పోపులోకి వెల్లుల్లి తీస్తుంది. ఆ టైంలో నేను ఈ లోకల్ బండను మాత్రం ఈ విధంగా పెట్టాను. అప్పట్లో గ్రహణం పట్టినప్పుడు ఈ విధంగానే చేసేవారంట. గ్రహణం పడితే రోకల్ బండ అలా నిలబడుతుందంట. నేను ఏ గ్రహణం లేకుండా అలా ట్రై చేశాను. ఇలా చింతకాయ దంచుకున్న పేస్ట్ని అయితే తీసి పక్కన పెడుతుంది. చింతకాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, మెంతుల పొడి ఇంకా వెల్లుల్లి ఇవన్నీ కలిసి దంచుకున్న పేస్ట్ అయితే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రోట్లో నుంచి అయితే తీసి ఒక గిన్నెలోకి అయితే పెడుతుంది. నెక్స్ట్ మనం ఇంకా పోపు వేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు కానీ తీసుకున్న వెల్లుల్లి ఉంది కదా, ఇవి కూడా రోట్లో వేసుకొని మామూలుగా దంచుకోవాలి. కచ్చాపచ్చగా అయితే దంచుకోవాలి, మెత్తగా దంచుకోవద్దు. ఇలా నార్మల్గా దంచుకొని దీనినైతే ఒక పక్కకైతే ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి పక్కన పెట్టుకున్నాక ఒక కడాయి పెట్టుకొని పోపు కోసం అయితే ఆయిల్ వేసుకుందాం. ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ అయితే వేసుకుందాం. మాకైతే 3 స్పూన్స్ ఆయిల్ అయితే పట్టింది. మేము 3 స్పూన్స్ వేసుకున్నాము. ఆయిల్ వేడయ్యేలోపు మనము పోపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. మనము దంచుకున్న వెల్లుల్లి ఉంది కదా, అది, కరివేపాకు, ఇంకా ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, పసుపు ఇవి అయితే పోపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఈ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఈ హీట్ అయిపోయిన ఆయిల్లో మనము కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని అయితే వేసుకోవాలి ఫస్ట్. అది కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. చూడండి, ఎండుమిర్చి, ఈ వెల్లుల్లి కొద్దిగా ఆయిల్లో వేగాలి. ఎండుమిర్చి వేగితేనే చాలా టేస్టీగా ఉంటుంది తింటే కూడా అవి. ఈ వేగిన తర్వాత మనము కరివేపాకును కూడా వేసుకుందాం. కరివేపాకు వేగిన తర్వాత అప్పుడు జీలకర్ర, ఆవాలు వేసింది నాయనమ్మ. అవి ఫస్ట్ వేస్తే మాడిపోతున్నాయి అంట త్వరగా, అందుకని లాస్ట్లోనే వేసింది. చూడండి, ఇవి వేసిన తర్వాత కొద్దిగా ఇంగువ పొడిని కూడా వేసింది. ఇలాంటి పచ్చళ్ళలో ఇంగువ పొడి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా త్వరగా కూడా డైజెస్ట్ అవుతాయి. అవి వేసిన తర్వాత పసుపు కూడా వేసింది. మనము చింతకాయ కానీ పచ్చిమిర్చి కానీ దంచేటప్పుడు ఎక్కడా కూడా మనం పసుపుని యూస్ చేయలేదు. ఓన్లీ పోపులో మాత్రమే మనం పసుపుని వేస్తున్నాం. చూడండి, ఈ పోపు మాత్రం వేడైపోయింది, మంచిగా వేగింది పోపు. స్టవ్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చింతకాయని మొత్తం వేసుకోవాలి. మనము దంచుకున్న చింతకాయ ఉంది కదా, దాన్ని ఈ పోపులో అయితే వేసుకొని కలపాలి. ఇది వేసుకొని కలుపుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు మొత్తం స్టవ్ ఆన్లోనే ఉండి కలపకూడదు, అప్పుడు మారిపోతుంది, వేరేలాగా అవుతుంది పచ్చడి, బాగుండదు. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే కలుపుకోవాలి. ఎప్పుడైతే మనం చింతకాయ ఆయిల్లో వేస్తామో అప్పుడు వెంటనే 1 సెకండ్ అలా ఉంచి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చింతకాయ మొత్తం ఆయిల్లో కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంది పచ్చడి మాత్రం. నేను టేస్ట్ చేశాను, స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇంకా ఈ పచ్చడి చేయగానే నాయనమ్మ నేను వెంటనే తినేసాను. చూడండి, చూడటానికి మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది. ఎండుమిర్చి, కరివేపాకు ఇంకా పచ్చడి కలరు చాలా బాగుంది. వెంటనే నోట్లో వాటర్ వచ్చేసాయి తినడానికి మాత్రం. అందుకే నేను పచ్చడి అవ్వగానే తినేసాను. ఇంకా రైస్ పెట్టేసుకొని వెంటనే ఈ పచ్చడి కూడా వేసుకొని తిన్నాను. ఏదైనా పచ్చళ్ళు పెట్టగానే అలా వేడివేడి అన్నంలోకి తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా కొంచెం పచ్చడి తిక్కగా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అన్నీ ఈక్వల్గా సరిపోయాయి. కారం కానీ, ఉప్పు కానీ, ఆయిల్ అన్నీ మంచిగా సరిపోయాయి ఈ పచ్చళ్ళు. నాకైతే చాలా బాగా నచ్చింది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే మార్నింగ్ టైంలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా చింతకాయ పచ్చడిని ట్రై చేయండి.
ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.